పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించే సినిమా స్పిరిట్. ఈ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అయితే ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్లో బిజీగా ఉండడం వల్ల ఇప్పటి వరకు స్పిరిట్ సెట్స్ పైకే వెళ్ళలేదు. లేకపోతే ఈ పాటికే ఈ క్రేజీ మూవీ పట్టాలెక్కాలి. కానీ ప్రభాస్ బిజీగా ఉండడం, ఈ సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమా చేయకూడదనే కండిషన్ సందీప్ రెడ్డి పెట్టడం కారణంగా ఆలస్యం అయింది. ఇప్పుడు అక్టోబర్లో స్పిరిట్ పట్టాలెక్కనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో ఓ కీలక పాత్ర చేయించాలని సందీప్ రెడ్డి వంగ ట్రై చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. యానిమల్ మూవీలో అనిల్ కపూర్ పాత్ర ఎలాగైతే ఉందో అదే స్థాయిలో స్పిరిట్లో కూడా ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్రని మెగాస్టార్ చిరంజీవితో చేయిస్తే ఈ మూవీకి మరింత క్రేజ్ పెరగడం ఖాయం. ఇంకా చెప్పాలంటే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. ఇది నిజమా కాదా అనేది ఆసక్తిగా మారింది. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబర, మన శంకర వరప్రసాద్ గారు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత బాబీతో ఓ మూవీ చేయాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదేళ్లతో ఓ సినిమా చేయాలి. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రభాస్ కూడా రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు. స్పిరిట్ సినిమాని సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తామని సందీప్ కింగ్డమ్ ప్రమోషన్లో చెప్పాడు. ఇప్పుడు సెప్టెంబర్ కాదు, అక్టోబర్ అంటున్నారు. ఇలా స్పిరిట్ స్టార్ట్ కావడం అనేది పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఏది ఏమైనా స్పిరిట్లో మెగాస్టార్ కీలక పాత్ర అనే వార్త వైరల్ అయింది. అసలు ఇది రియల్ న్యూసా, ఫేక్ న్యూసా అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.